నమస్తే న్యూస్ 360 ప్రేక్షకులందరికీ స్పెషల్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా అంటే ఏంటి? యోగా ఎక్కడ పుట్టింది? దాని యొక్క విశిష్టత ఏంటి? యోగా ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది? సెలబ్రిటీస్ దగ్గర నుండి రాజకీయ నాయకులు, సామాన్య వ్యక్తులు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ యోగా చేయటానికి, ఆచరణలో పెట్టడానికి గల ప్రాముఖ్యత ఏంటి? ఇలాంటి విషయాలన్నింటినీ మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు మన మధ్యకు వచ్చేసారు యోగా స్పెషలిస్ట్ అండ్ టీచర్ ఉషా మూర్తినేని గారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కమాన్. నమస్తే మేడం. నమస్కారం. మీకు ముందుగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా. సో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఒక యోగా టీచర్గా అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? నేను ఒక 20-25 సంవత్సరాల క్రితం సడన్గా విన్నాను. మరి సంహౌ యోగా అనే వర్డ్ వినడం స్టార్ట్ అయింది. అండ్ అక్కడ ఇక్కడ మేము ఉన్న ఏరియాలో జస్ట్ లోకల్గా యోగా టీచర్స్ వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట గ్యాదర్ అయితే మార్నింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం ఇట్లాంటివన్నీ కొంచెం చూశాను అనమాట. నాకు జనరల్లీ ఇంట్రెస్ట్ వచ్చింది, ఏమై ఉండొచ్చు యోగా, ఎలా ఉంటుంది. నేను పెద్దగా అంతకుముందు ఫిట్నెస్ ఓరియంటెడ్ అట్లా ఏం చేయలేదు. బట్ ఈ యోగా అసలు ఏంటి, ఎందుకు చేస్తాము, ఏమీ తెలియదు నాకు. సంహౌ ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. సో కొన్ని క్లాసెస్కి వెళ్ళాను 2-3 ప్లేసెస్లో. అంటే అవి వర్క్షాప్ లాగా, ఎవ్రీడే క్లాసెస్ కాదు, జస్ట్ నేర్చుకోవడం అనమాట. ఒక పెద్ద గ్యాదరింగ్లో ప్రముఖుల దగ్గర నేర్చుకున్నాను, నార్మల్గా చిన్నగా టీచ్ చేసే టీచర్స్ దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు కంటిన్యూ చేయలేదు. సడన్లీ అరౌండ్ 20 years బ్యాక్ నాకు తెలిసిన వాళ్ళు ఈషా యోగా గురించి పరిచయం చేశారు. సో అప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి నాకు అది పెద్దగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఇది ఇంకొకటి అనుకున్నాను. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న విధానం, వాళ్ళు ఏమేమి చేంజెస్ చూశారు, అవి కొంచెం అన్బిలీవబుల్గా, మ్యాజికల్గా అనిపించినాయి నాకు. సో అంతా స్టబన్గా నో అనడం ఎందుకు, జాయిన్ అవుదాం అని చెప్పి ఎన్రోల్ చేసుకున్నాను, రిజిస్టర్ చేసుకున్నాను ప్రోగ్రామ్కి. అప్పుడు ఫస్ట్ డే క్లాస్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ అట్మాస్ఫియర్, అంతకుముందు నేను ఎన్ని యోగా ప్రోగ్రామ్స్ అటెండ్ అయినా ఇది చాలా కొత్తగా, చాలా చాలా బాగా హాల్ అంతా సెటప్ చేశారు. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ వాలంటీర్స్ అండ్ టీచర్స్, వాళ్ళు టీచ్ చేసిన విధానం, వాలంటీర్స్ సపోర్ట్ ఇచ్చిన విధానం, ఎంటైర్ ప్రోగ్రామ్, అది 8-day ప్రోగ్రామ్ అనమాట. సో ఎంటైర్ ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది, నేను బాగా కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత ప్రాక్టీసెస్ ఎవ్రీడే చేస్తూ ఉండేదాన్ని. నేర్చుకున్న 8 రోజుల్లో నేను ఏమైతే నేర్చుకున్నానో అది రోజు ప్రాక్టీస్ చేసేదాన్ని. అసలు ఈ 8 రోజుల ప్రోగ్రాంలో కూడా నాలో కొంచెం చేంజెస్ గమనించాను అనమాట. తర్వాత ఇంకా రెగ్యులర్ ప్రాక్టీస్తో చాలా స్టిల్నెస్, నా లోపల స్టిల్నెస్ నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఆ స్టేబుల్నెస్, ఆ స్టిల్నెస్, ఆ కామ్నెస్, అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా యాక్టివ్గా కూడా ఉన్నాను. స్టిల్నెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండి డల్గా ఉండటం కాదు. నేను అంతకుముందు కన్నా యాక్టివ్గా ఉన్నాను, ఎనర్జెటిక్గా ఉన్నాను. ఇలా మెల్లమెల్లగా చేంజెస్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ప్రాక్టీసెస్ మానాలనిపించేది కాదు. ఎప్పుడైనా ఒకరోజు కుదరక ఏదన్నా అయ్యి మానితే ఆ రోజంతా ఒక ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. సో ఇలా వాలంటీరింగ్కి వెళ్తా, ప్రోగ్రామ్స్ సాధన చేసుకుంటా, నా వర్క్ చేసుకుంటా ఇట్లా గడుస్తూ ఉంది. నాకు టీచ్ చేసిన టీచర్స్ ఎంత బాగా టీచ్ చేశారంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను వాళ్ళని చూసి, నేను కూడా టీచర్ అవ్వాలి అని. సో అంతకుముందు మీకు ఎప్పుడు టీచింగ్ ఫీల్డ్ అనేది అలవాట్లేదు, టీచింగ్ ఫీల్డ్లో లేను అసలు. కంప్లీట్గా యువర్ అవుట్ ఆఫ్ ఫీల్డ్ ఇది కంప్లీట్. కానీ చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ అట్లా కొన్ని ఏదైనా క్లాస్లో ఈవెంట్స్ జరిగేటప్పుడు మీరేం అవ్వాలనుకుంటున్నారు,
పెద్ద అయిన తర్వాత అని అడుగుతారు కదా, అందరూ చాలా పెద్ద పెద్దవి చెప్పేవాళ్ళు, నేను మాత్రం టీచర్ని అవుదాం అనుకుంటున్నాను అనేదాన్ని. టీచర్ హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, బట్ స్టూడెంట్స్ మాత్రం ఇదేంటి ఇంత చిన్న గోలా అన్నట్టు చూసేవాళ్ళు అనమాట. బట్ అవన్నీ నాకు తెలియదు, స్పాంటేనియస్గా అలా వచ్చింది నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను అని. బట్ దానికి సంబంధించిన చదువులు నేను ఎప్పుడు చదవలేదు, నా ఎడ్యుకేషన్ ఏది టీచర్ అయ్యే BEd చదువులు కానీ, అట్లాంటివి MA ఏం కానీ చదవలేదు. అలాంటివి నేను మామూలుగా గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ గ్రాడ్యుయేషన్ అది చేశాను. సో ఇక్కడ ఈషాకి వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ నా ఇంపాక్ట్ నా మీద, ఆ చేంజెస్ అండ్ టీచర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నాకు నేను కూడా ట్రైనింగ్ తీసుకుని నేను కూడా వీళ్ళలాగా టీచ్ చేయాలి ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి అనేది నాకు అప్పుడు కలిగిందనమాట. సో 2012లో సద్గురు ఈషాలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిల్లో హఠయోగా ఒక ప్రోగ్రామ్, అండర్ హఠయోగా మళ్ళీ చాలా మాడ్యూల్స్ ఉంటాయి. సో హఠయోగా పర్టికులర్లీ టీచర్ ట్రైనింగ్, ఇండిపెండెంట్ టీచర్స్ని ట్రైన్ చేయడానికి స్టార్ట్ చేశారు సద్గురు 2012లో. సో అప్పుడు అప్లై చేశాను, సెలెక్షన్ అయ్యింది అండ్ ట్రైనింగ్కి వెళ్ళాను. 6 months రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, అది ఇయర్లీ 1 batch ఉంటుంది. సో ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడే ఉంటాము. అప్పుడే మనకి ఆ ట్రైనింగ్ గో త్రూ అవ్వడం, ఆ ఇంపాక్ట్, ఆ ఇంటెన్సిటీ, ప్రోగ్రామ్ ఇంటెన్సిటీ అండ్ అక్కడ నేర్చుకునేది మనం ప్రాపర్గా నేర్చుకోవడానికి అదంతా రెసిడెన్షియల్ కోర్స్ అయితేనే పాసిబుల్ అవుతుంది. సో 6 months అక్కడే ఉంటాము, ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి టీచ్ చేస్తున్నాను. మీరు ఓన్గా టీచ్ చేయొచ్చా? అంటే మీరు ఆల్రెడీ సర్టిఫైడ్ టీచర్ కాబట్టి మీరు ఓన్గా ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఎవరికైనా నేర్పించి, దానికోసమే ఈ టీచర్ ట్రైనింగ్ ఫుల్ టైం, పార్ట్ టైం కెరీర్గా ఇలా తీసుకుని కూడా ఉంటూ ఉంటాయి మనకి. అంటే ఫుల్ టైం చేయొచ్చు, పార్ట్ టైం చేయొచ్చు. నేను స్టూడియో స్టార్ట్ చేశాను, హఠం పేరు, HATAM హఠం. ఎస్, హఠం అంటే ది బెస్ట్ అని. ఇది హఠం అనేది ఏ లాంగ్వేజ్ ఉంది? సాంస్క్రిట్. ఫ్రమ్ సాంస్క్రిట్ తీసుకొని ఇది పెట్టారు. సో హౌ ఇస్ స్టూడియో రన్నింగ్? మాది అన్ఫార్చునేట్లీ పాండమిక్ ఎఫెక్ట్ ఉంది. ఈషాలో ఆన్లైన్ టీచ్ చేయము, అన్ని ఇన్-పర్సన్ క్లాసెసే, ఆఫ్లైన్ క్లాసెస్. సో స్టూడియో పాండమిక్ అప్పుడు 0 రెవెన్యూతో రన్ చేయడం చాలా కష్టమైంది. కొన్నాళ్ళు హోల్డ్ చేశాను కానీ ఇంకా బియాండ్ దట్ చేయలేకపోయాను. సో క్లోజ్ చేయాల్సి వచ్చింది స్టూడియోని. రైట్ నౌ అది మళ్ళీ ఏమన్నా రీఓపెన్ స్పెసిఫిక్ డెడికేటెడ్ స్పేస్ లేదు కానీ, బట్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను రిట్రీట్స్ కండక్ట్ చేస్తాను అండ్ వర్క్షాప్స్ చేస్తాను. జనరలీ మా టీచింగ్ మోడల్ అంతా వర్క్షాప్ బేస్. అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఈచ్ ప్రోగ్రామ్కి ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఉంటుంది. 1 day నుంచి 21 days మధ్యలో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఎంత టైం అవసరమో దాన్ని అలా డిజైన్ చేశారనమాట. సో దాని ప్రకారం ఎవరైనా వచ్చి నేర్చుకుంటే టీచింగ్ మెథడ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, ఎంపవరింగ్గా ఉంటుంది అనమాట. ఒకసారి ఒక ప్రోగ్రామ్కి ఎవరైనా వస్తే ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యేలోపు ఆ ప్రోగ్రాంలో టీచ్ చేసిన ప్రాక్టీసెస్ అన్నీ ఓన్గా వచ్చేస్తాయి. అండ్ ఆ డ్యూరేషన్లో 4 days or 3 days or 1 week or 21 days ఏదైతే డ్యూరేషన్ ఎవరైనా పార్టిసిపేషన్కి వస్తారో ఆ డ్యూరేషన్లో డే బై డే చేంజెస్ నోటీస్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రాక్టీసెస్ మీకు ఓన్గా వచ్చేస్తాయి అండ్ ఆల్రెడీ చేంజెస్ చూస్తున్నారు కాబట్టి చాలామంది ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ చాలు వాళ్ళకి, వాళ్ళ సొంతంగా ఇంట్లో డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో ఇంకా చేసేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళ దినచర్యలో యోగాకి ఒక పర్టికులర్ టైం కేటాయించి వాళ్ళ వర్క్ స్కెడ్యూల్స్ని బట్టి చేసుకుంటారు. ఎప్పుడైనా మంత్లీయో 6 monthsకి ఒకసారి, కొంతమంది యాన్యువల్లీ, ఓవర్సీస్ వచ్చినప్పుడు నేర్చుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రివిజన్ చేయించుకుంటారు. అట్లా సపోర్ట్ ఎప్పుడు మేము వీఆర్ రెడీ టు గివ్ దట్ సపోర్ట్. సో
దాన్ని బట్టి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాను అండ్ రిట్రీట్స్ అనమాట. ఓకే, మీరైతే ఇప్పుడు వర్క్షాప్లో చాలామంది స్టూడెంట్స్ కూడా మీ దగ్గర నేర్చుకొని వెళ్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం క్లయింట్స్ కూడా కొంతమంది వస్తూ ఉంటారు. చాలా రకరకాల మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. వాళ్ళని మీరు ఎలాగా టీచ్ చేసి ఈ వేలో నడిపించగలుగుతారు? సో మనకి వాళ్ళ మైండ్ సెట్తో పని లేదు, వాళ్ళు ఎందుకు వచ్చారో పని లేదు. మన ముందు ఉన్నారు, మనకు అదొక అవకాశం. ఏ టూల్స్ అయితే వాడుకుని నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యానో అదే టూల్స్ని వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ వేలో ప్రజెంట్ చేయటం, వాళ్ళకి నేర్పించడం, వాళ్ళని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే విధంగా మోటివేట్ చేయటం, ఇదే ఉంటుంది ఆలోచన. సో వాళ్ళు ఏంటి, ఎందుకు వచ్చారు, ఎలా ఉంటారు, అవన్నీ అంతగా అటెన్షన్ పే చేయక్కర్లేదు. ఎందుకంటే మనం కండక్ట్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు న్యాచురల్లీ ప్రోగ్రామ్కి ఓరియంటెడ్గా ఉంటారు. వాళ్ళు ప్రోగ్రాంలో ఎలా ఉండాలి ఏంటి అంతా వాళ్ళకి అర్థమైపోతుంది. మనం కండక్ట్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగానే ఉంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ప్రతి ఒక్కళ్ళు 3 years ఆఫ్ ఏజ్ నుంచి అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు, ఈవెన్ ఏజ్ లిమిట్ లేదు. 3 years నుంచి ఉన్నాయి ప్రాక్టీసెస్. అంటే 3 years నుంచి అన్నీ చేయొచ్చు అని కాదు, స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటాయి. 3 years కంప్లీట్ అయినప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ బాడీ ఇంకా ఫుల్లీ ఫామ్ అవ్వదు, స్కెలిటల్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ బ్రెయిన్ డెవలప్మెంట్. సో దానికి ఆ టైంలో ఏం అవసరమో దాని ప్రకారం స్టేజ్ వైజ్ ఏజ్ వైజ్ ప్రాక్టీసెస్ ఉంటాయి పిల్లలకి అంటిల్ 15 years. 15 years దాటిన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఏదైనా ఫిజికల్ డిజబిలిటీయో హెల్త్ కండిషనో ఉన్నప్పుడు దాన్ని చూసి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ వాళ్ళకి సూట్ అవుతుందా అవ్వదా, అవ్వకపోతే ఇంకేమవుతుంది, కస్టమైజేషన్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు హ్యాండిక్యాప్ వాళ్ళతో కూడా మీరు ఎవరితో అయినా అట్లీస్ట్ ఒక 5 minute ప్రాక్టీస్ వాళ్ళు ఎవ్రీడే చేసుకునే విధంగా నేర్పించే ఫ్లెక్సిబిలిటీ దీంట్లో ఉంది. సో ఎవరికి నాకు టైం లేదనో నేను చేయలేననో అనే అవకాశమే లేదు. ఓకే, ఎంత తక్కువ టైం ఉంటే అంత తక్కువ టైం చేసుకునే విధంగానే ఉన్నాయి. ఈవెన్ ఫిజికల్లీ ఎవరైనా చేయలేకపోయినా చైర్లో కూర్చుని చేసే విధంగా ఓన్లీ కూర్చుని చేసే ప్రాక్టీసెస్ అవి చేస్తే కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా చేంజెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి చాలామంది అపోహ ఏంటంటే ఈ మెడిటేషన్ లేదా ఈ యోగా అనేది ఒక కైండ్ ఆఫ్ మెడిటేషన్, దానికి రిలీజన్కి కొంతమంది కొన్ని రిలీజన్స్ అంటే సో కాల్డ్, నేను నేమ్ అయితే చెప్పను కానీ కొన్ని రిలీజియస్ పర్టికులర్గా ఇది ఆ రిలీజన్కి సంబంధించింది కాబట్టి అది మనం చేయకూడదు అని చెప్పి ఒక అపోహ ఉంది. ఇది అపోహ అంటారా, నిజంగానే ఇది రిలీజన్కి సంబంధించిందా? సో మీరు ఆన్సర్ మీరే చెప్పేశారు, అపోహే అది. యోగాకి రిలీజియన్కి అస్సలు సంబంధమే లేదు. ఎస్, మీరు అన్నట్టు కొన్ని ఫెయిత్స్ ఫాలో అయ్యే వాళ్ళు కొంత రిలక్టెంట్గా ఉంటారు. అలా అని అందరూ అలా ఉంటారని లేదు. చాలామంది చాలా ఇంట్రెస్ట్గా వచ్చి చేసి రెగ్యులర్గా సాధన చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా పార్టిసిపెంట్స్లో. సో అది ఒక పర్టికులర్ రిలీజియన్కే ఉపయోగపడుతుందో లేకపోతే ఒక పర్టికులర్ రిలీజియన్ నుంచి వచ్చిందో అని అనుకుంటే వాళ్ళు వేరే ఫెయిత్లో ఉన్న వాళ్ళు నేర్చుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ రాకూడదు కదా. బట్ వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ పొందుతున్నారు, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఇంకొంతమందికి స్ప్రెడ్ చేస్తున్నారు, టీచర్ ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మీ దాంట్లో మీ స్టూడెంట్స్లో కానీ మీ క్లయింట్స్లో కానీ వేరే రిలీజన్ వాళ్ళు కూడా ఉన్నారా? డెఫినెట్లీ ఉన్నారు. సో మీరు యోగా అనేది రిలీజియన్ బేస్డ్ కాదు, అది మనకి తెలియక అనుకోవడమే. యోగా అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్కి వాళ్ళ పొటెన్షియల్ని హైయెస్ట్ లెవెల్కి తీసుకురావడానికి ఉపయోగపడే ఒక సాధనాలు ఇవి. సాధన కాబట్టి దానివల్ల ఎవరికి ప్రాబ్లం లేదు. ఇది కంప్లీట్గా రిలీజియన్కి సంబంధించి అంటే రిలీజియన్ అన్నారు కాబట్టి ఇది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ రిలీజియన్కి సంబంధించిందని ఎక్కువ మంది అనుకుంటున్నారో ఆ రిలీజియన్లో కూడా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో విల్లింగ్నెస్ నేను
ఇదేదో నాకు ఉపయోగపడేలాగా ఉంది అని అర్థం చేసుకుని అలాంటి టైం కేటాయించి దానికి వచ్చి నేర్చుకుని సాధన చేసుకున్న వాళ్ళకే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఆ బెనిఫిట్ పొందుకున్న వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది అంతే. కానీ ఇది రిలీజన్ కి Religion సంబంధించింది అసలు కాదు. అస్సలు కాదు. సో మీరు ఇది ఒక సాధన అని చెప్పంటున్నారు. ఇప్పుడు ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ బూస్టింగ్లో కానీ ఇది ఎంతవరకు ప్రాధాన్యత సంతరించుకుందంటారు? సో అది పాండమిక్ టైంలో ఆన్లైన్లో సద్గురు చాలా ప్రాక్టీసెస్ ఏమంటారు టీచ్ చేశారు ఆన్లైన్లో. కొన్ని ఓకే సేఫ్ ఇవి టీచ్ చేయొచ్చు అనుకున్నాయి. అలాంటివి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పాండమిక్ టైంలో ఈ సాచురేషన్ తగ్గిపోయి ఇష్యూస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎక్కువ మెయిన్ ఇష్యూ అదే కదా. సో ఆ ప్రాక్టీస్ చేయడానికి ముందు తర్వాత తీసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఇమ్యూనిటీ ఒక్కటే కాదు, బాడీలో అన్ని రకాల చేంజెస్ వస్తాయి అన్నమాట. రైట్ నౌ ఎందుకు ఇమ్యూనిటీ ఒక క్వశ్చన్ అయింది, ఎందుకు హెల్త్ కండిషన్స్ మేజర్ కన్సర్న్ అయినాయి అంటే ఈ సిస్టమ్ని ఇచ్చే ఇన్పుట్స్ ప్రాపర్గా లేవు. ఫుడ్ కానీ వాటర్ కానీ ఆ వాడే మెకానిజం కానీ అవన్నీ ఆ టూల్స్ ఆ నాలెడ్జ్ లూజ్ అయిపోయాం అనమాట. ఆ డే టు డే దినచర్యలో ఉండేవి ఆల్రెడీ. అవన్నీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నన్ను అడిగితే లాస్ట్ 20 yearsలో చాలా చేంజెస్ వచ్చేసినాయి. సో మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళకి యోగా చాలా బాగా ఉపయోగపడే సాధన అని చెప్తున్నారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ రోజుల్లో ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ తెలీదు, చిన్నపిల్లల మీద కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఈ పారానార్మల్ యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఇళ్లలో నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. సో వీటి మీద కూడా యోగా ఏమన్నా ప్రభావం చూపిస్తుందంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే, ఏదో ఒక కండిషన్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. వచ్చిన తర్వాత యోగాకి వెళ్దామా, న్యాచురోపతికి వెళ్దామా, లేకపోతే హాస్పిటల్కి వెళ్దామా, ఆ ఆలోచన ఉండకూడదు. ఓకే అయింది, నౌ వాట్ టు డూ నెక్స్ట్ అనేది సెన్సిబుల్గా స్టెప్ తీసుకోవడం మంచిదే. బట్ దానికి ముందే ఏది కరెక్ట్ ప్రాక్టీస్, ఎక్కడ నేర్పిస్తున్నారు, దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, దీన్ని డైలీ మన రొటీన్లో భాగం చేసుకుందాం. అప్పుడు అసలు ఆ కండిషన్సే రావు కదా. అది అంత ఈజీ కాదు కదా. ఏదైనా ఫిజికల్ మెంటల్ కండిషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం, దాన్ని గోత్రూ అవ్వటం అనేది అయ్యే వాళ్ళకే అర్థమవుతుంది అది ఎంత అంటే టెరబుల్గా ఉంటుందో. ఇప్పుడు ప్రస్తుతానికి 21 day యోగా ఛాలెంజ్ ఎవరైనా చేయొచ్చు ఆన్లైన్. మీకు టీచర్ అవసరమే లేదు అసలు. జస్ట్ ఒక చిన్న యూట్యూబ్లో వీడియో చూసినంత టైం కూడా కాదు. ఎస్, దీనివల్ల చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ప్రతి దానికి. అలాగే ఇప్పుడు బీపీ, షుగర్, తర్వాత కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్పి అంటారు. సో అలాంటివి కూడా నయమయ్యే ఛాన్స్ ఉందంటారా ఈ యోగా? డెఫినెట్లీ నయమవుతుంది. అయితే ఓవరాల్గా లైఫ్ స్టైల్ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. యోగా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాంటి ఫిజికల్ మూవ్మెంట్ కానీ పెద్దగా, ఇప్పుడు మార్నింగ్ లెగుస్తాము, ఏది పెద్దగా మనం ఫిజికల్లీ పని చేయాల్సిన అవసరం లేదు కదా. ఆర్గనైజ్ చేసుకోవాలి, అది ఇది అరేంజ్ చేసుకోవాలి, అట్లానే కానీ ఫిజికల్లీ వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కడా లేదు. మట్టి ఎత్తి ఇసుక తవ్వే ఏది అలాంటివి లేవు. సో మరి ఎట్లా ఫిట్నెస్ ఎలా వస్తుంది? ఇదే క్వశ్చన్ మార్క్. ఎస్. సో హోలిస్టిక్గా ఫిట్నెస్ కావాలంటే, ఒక కంప్లీట్ ఫామ్ కావాలంటే యోగా ఇస్ ద వే. సో ఇది చేయడం వల్ల ఫిజికల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది, జాయింట్స్ ల్యూబ్రికేట్ అవుతాయి, మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఫ్లెక్సిబుల్ అవుతాయి, నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా పనిచేస్తుంది. అండ్ వీటన్నిటి వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ బాగుంటుంది, అండ్ మెంటల్ ఎబిలిటీస్ బాగుంటాయి. ఆ కామ్నెస్ అండ్ ఆ పీస్ మెయింటైన్ చేయటం ఎట్ ఆల్ టైమ్స్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా
ఇవన్నీ న్యాచురల్గా వస్తాయి అన్నమాట. ప్రతిదానికి స్ట్రెస్ అయిపోకుండా డిప్రెషన్లోకి వెళ్ళకుండా మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం, మెంటలీ ఫిజికలీ ప్రతి విషయంలో కూడా షార్ప్గా ఉంటాం. అవును, లైఫ్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడానికి కేపబిలిటీస్ బిల్డ్ అవుతాయి ఇది చేయడం వల్ల. చాలా మంది ఇప్పుడు ఇన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి దీంట్లో, అట్ ద సేమ్ టైం మీరు అన్నట్లుగా ఊబకాయానికి సంబంధించి ఏదో ఒక చిన్న ఆసనం వేసేసి పాజిటివిటీతో ఉండాలి మనం. నేను తగ్గిపోతాను అని చెప్పి పాజిటివిటీలో ఉంటే కూడా రిజల్ట్ ఉంటుంది అని అంటున్నారు. అది కరెక్ట్ అంటారా? అంటే దీనికి సంబంధించి కొంతమంది జిమ్కి వెళ్తారు, నెలలు కష్టపడతారు, దానికి సంబంధించిన డైట్ ఉంటుంది, ఇవన్నీ ఫాలో అవుతేనే 2-3 కేజీలు తగ్గడం కష్టం ఒక 2-3 నెలలకి. అలాంటిది యోగాలో మనం ఇలా పాజిటివిటీతో ఉంటే అయిపోతామని చెప్పి అంటారు. ఇది కరెక్టేనంటారా? అంటే మేబీ కరెక్టేమో, బట్ ప్రాపర్ సొల్యూషన్ అయితే కాదు అది. సో ఇందాక మనం హెల్త్ కండిషన్స్ కొన్ని మెన్షన్ చేశారు కదా, వాటికి ఎలా ఉపయోగపడుతుందని. సో ఫస్ట్ థింగ్, ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. బాడీ ఈ జాయింట్స్ని కానీ, మస్కులర్ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ ఆర్గానిక్గా స్ట్రెచ్ చేయాలి ఎవ్రీడే. స్ట్రెచ్ చేస్తేనే ఆ లూబ్రికెంట్స్, జాయింట్స్ మధ్యలో ఉండే లూబ్రికెంట్స్ ప్రొడ్యూస్ బాగుంటాయి, అండ్ లిగమెంట్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, సెన్యూసిస్ స్ట్రెంగ్తెన్ అవుతాయి, సిస్టమ్ అంతా ఒక కండిషన్డ్గా ఉంటుంది అనమాట. సో అది ఒకటైతే లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. మీ తాతగారు ఎన్నింటికి లేచేవారు? ఎర్లీ మార్నింగ్ 5కి. బట్ ఇప్పుడు జనరేషన్ 9 అయినా కదా. లేవట్లేదు. ఇప్పుడు మనం పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్. అన్నీ వాటి టైం ప్రకారం చేస్తున్నాయి. చీకటి పడితే ఫుడ్ తినవు, బట్ మనం చాలా లేట్గా మిడ్నైట్లో కూడా ఆర్డర్ పెట్టుకొని స్విగ్గీ అవన్నీ. సో ఎందుకంటే అది సిస్టమ్కి సూట్ అవ్వదు. సన్సెట్ అయిన తర్వాత ఫుడ్ తీసుకోకూడదు. బట్ ఇప్పుడు ఆఫీస్ స్కెడ్యూల్స్ వల్ల ఏమవుతుందంటే డేలో సరిగ్గా తినం కాబట్టి నైట్ ప్రాపర్గా అందరం కలిసి కూర్చుని తిందామని కొంచెం ఎలాబరేట్ మీల్ కుక్ చేసుకుని ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా, మార్నింగ్ టెన్షన్స్ ఉంటాయి, బిజీ లైఫ్ స్టైల్లో ఏదో దొరికిన టైంలో అలా ప్లాన్ చేసుకుంటారు. రకరకాల రీజన్స్, అండ్ ఎటు చూసినా ఫుడ్డే కనిపిస్తుంది. సో ఎక్కడ డిసిప్లిన్ ఉండదు. ఫుడ్కి సంబంధించి ఒక భక్తి భావం, ఒక కృతజ్ఞతా భావం ఉండదు. ఎందుకంటే అబండెన్స్లో ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. సో ఆ టెంప్టేషన్స్ న్యాచురల్లీ ఉంటాయి. యోగా ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందంటే న్యాచురల్లీ ఆ సెన్స్ డెవలప్ అవుతుంది. నీ బాడీకి ఏం కావాలి అది చెప్తుంది, మనం వినం అనమాట. అవును, కొన్ని ఇండికేషన్స్ ఇచ్చినా మనం పట్టించుకోము. అంటే ఇండికేషన్స్ అని కాదు, అది చెప్తుంది నాకు ఇది వద్దు, ఇది కావాలి, ఇది చాలు అని, ఇంక ఇప్పుడు వద్దు అని. ఏదైనా ఒక పర్టికులర్ డే రోజు నాకు ఆహారం వద్దు ఈరోజు అని చెప్తుంది, మనం వినము. ఎందుకంటే ఏదో ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తుంది, చాలా టెంప్టింగ్ ఉంటుంది. కొన్ని క్రావింగ్స్ కూడా ఉంటాయి, అలాంటి వాటిని కూడా ఆ డిసిప్లిన్ అంతా పోయింది కాబట్టి ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఫిట్నెస్తో పాటు, ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్తో పాటు ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ హోల్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ అవుతుంది, డెవలప్ అవుతుంది. అండ్ ఆ సెన్స్ ఆఫ్ ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. అండ్ యూ విల్ స్టార్ట్ లిజనింగ్ టు యువర్ బాడీ. ఇప్పుడు బాడీ మాట వినం, మైండ్ మాట వింటాం. మైండ్ ఇప్పుడు ఒకటి చెప్తుంది, రేపొద్దున్న అది చెప్పింది విన్నాం అనుకోండి అది వేస్ట్ అని చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది. సో మైండ్ని ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో బాడీ సిస్టమ్ చెప్తుంది అనమాట ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంక్లూడింగ్ ఫుడ్, ఎవ్రీథింగ్. వినే కాన్షియస్నెస్ పెరుగుతుంది యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల. సో ఇట్లా ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్తో పాటుగా ఆ లైఫ్ స్టైల్ సంబంధించింది కూడా అవగాహన పెరుగుతుంది కాబట్టి న్యాచురల్లీ అవన్నీ కూడా మార్చుకుంటాం అన్నమాట. దాంతో కూడా చేంజెస్ వస్తాయి. ఓకే, సో లైఫ్ స్టైల్ మీద మనకి కంప్లీట్ అవేర్నెస్ రావడానికి యోగా అనేది బెస్ట్ థింగ్ అని మీరు అంటున్నారు. సపోజ్ ఈరోజు ఫాస్టింగ్ చేశారనుకోండి, మీరు నార్మల్గా ఫాస్టింగ్ చేసిన దానికి ఏదైనా ఒక యోగా ప్రాక్టీస్, ఒక ప్రాణాయామం, ఒక మెడిటేషన్, లేదా ఒక సింపుల్
ప్రాక్టీస్, ఒక చిన్న సెట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉందనుకోండి ఆ రోజున, ఆ ఫాస్టింగ్, ఆ ఉపవాసం చాలా బాగా చేయగలుగుతారు. అంత డిఫరెన్స్ ఉంటుంది. నేను ఉపవాసం ఉన్నాను అన్న నర్వస్నెస్ లేకుండా, ఎందుకంటే సిస్టమ్ ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ ఇచ్చేది ఎనర్జీ కోసం కాదు, చాలా ఎనర్జీ ఉంటుంది సిస్టంలో. దాన్ని యోగా ప్రాక్టీసెస్తో బయటకు తీసుకురావచ్చు. ఎంత ఇంటెన్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మీరు ఇంకా ఇంకా ఎనర్జైజ్ అవుతారు, కానీ స్ట్రెస్ అవుట్ అవ్వడం, వీక్గా అవ్వడం ఉండదన్నమాట. అంటే పవర్స్ బయటకు వస్తాయి, అంటే సూపర్ న్యాచురల్ పవర్స్ అలాంటివి. సో ఫుడ్ ఏంటంటే బాడీకి న్యూట్రిషన్. సో ఇలాంటి అవగాహనలన్నీ మెల్లమెల్లగా మనకి అర్థమవుతూ ఉంటాయి. దాంతో చేంజెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అలా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ఒకరోజు ఫాస్టింగ్ ఉన్నారనుకోండి, వితౌట్ యోగా, విత్ యోగా చేసి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయవలసిన విషయం, నేను కూడా చేస్తాను. సో ఇప్పుడు మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు కాబట్టి కంపల్సరీ కొంతమంది మన ఆడియన్స్ దీన్ని ఎలా అయినా సరే అవలంబిద్దామని చెప్పి ఒక స్టెప్ వేసే వాళ్ళు ఉంటారు. ఇంకా యోగాకున్న ఆ రోల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు స్ట్రెస్ కానీ, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, నిద్ర రాకపోయినా, ప్రతి ఒక్కదానికి ఏదో ఒక ఆసనం ద్వారా ఏదో ఒక టైంలో మనం చేయడం వల్ల రిలీఫ్ అవుతామని చెప్పి అనుకుంటాం. ఎస్పెషలీ లేడీస్ దగ్గరికి వచ్చినప్పటికీ చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ గైనికల్గా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. పీసీఓడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా యోగాలో? యా, డెఫినెట్లీ. ఇందాక బీపీ, డిఫరెంట్ కండిషన్స్ మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా దానిలోకే వస్తుంది. అండ్ మీ క్వశ్చన్లో కొన్ని పార్ట్స్ నేను కొంచెం క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఒక ఆసన ఏదో ఒక టైంలో అలా అన్నారు కదా మీరు క్వశ్చన్ అడిగేటప్పుడు. జస్ట్ ఫర్ వ్యూవర్స్ అండ్ మీ క్లారిఫికేషన్ కోసం, ఒక ఆసన చేస్తే ఇది తగ్గుతుంది, ఈ ఆసన చేస్తే ఇది తగ్గుతుంది అనేది కరెక్ట్ కాదు. ఒక్క ఆసన చేయకూడదు అండ్ దాంతో తగ్గేది ఉండదు. ఎప్పుడైనా యోగా ప్రాక్టీసెస్ ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఉంటాయి అన్నమాట. సో ఆ పర్టికులర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన సీక్వెన్స్ అంతా ఫాలో అవ్వాలి, అదొకటి. అండ్ కొన్ని ప్రాక్టీసెస్కి ఒక పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు అట్లాంటివి. అండ్ ఎంప్టీ స్టమక్ కండిషన్స్ ఉంటాయి. తిన్న తర్వాత ఎన్ని గంటలు మినిమం వ్యవధి ఇవ్వాలి యోగా ప్రాక్టీస్ చేసే ముందు, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్. ఎస్, నాకు అర్థమైంది. ఎందుకంటే మనం డైట్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడే పొలోమని ఉంటాయి, అలాంటప్పుడు యోగా లాంటిది చేయాలంటే కూడా ఉండాలి. సో వాటిని పాటిస్తూ ఎవ్రీడే సాధన చేస్తాం. ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. ఎస్, ఇదొక డిసిప్లిన్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, ఇదొక వే ఆఫ్ లైఫ్, ఒక చేసే విధానం, ఒక పద్ధతి, అదనమాట. మనకి ఏం కావాలో అదే చేసుకోవాలి. సో పీసీఓడి ఇవన్నీ కూడా అంతేనండి. ఇప్పుడు చాలామంది నా పార్టిసిపెంట్స్ చాలా ఈజీగా ఆ కండిషన్స్ నుంచి బయటపడిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ నేనేం చేస్తానంటే జస్ట్ యోగా ఒక్కటే నేర్పించడం కాకుండా కొంచెం లైఫ్ స్టైల్ గురించి కూడా వాళ్ళకి కాస్త అవగాహన కల్పిస్తాను. వాళ్ళ లైఫ్ స్టైల్ ఫస్ట్ అర్థం చేసుకుంటాను. వాళ్ళ ఇబ్బందులు ఎందుకు ఆ విధంగా, అంటే ఆహారం కానీ లేకపోతే ఏదైనా ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు అది అర్థం చేసుకుని వాళ్ళకి ఇండివిజువల్గా కస్టమైజ్ చేసి చెప్తానన్నమాట. జనరల్ ఒక మాడ్యూల్లా కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ మాత్రం వాళ్ళకి ఎంత వీలవుతుంది, దానిలో ఏది బెస్ట్ చెప్పొచ్చు దాని ప్రకారం. సో అలాంగ్ విత్ ఆ కండిషన్కి సూటబుల్ అయ్యే ప్రాక్టీసెస్ ఇది కూడా చెప్తాను అన్నమాట. ఉషామూర్తినేని గారు, చాలా చాలా ధన్యవాదాలు. మేము అడగగానే మీరు అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి మా స్టూడియోకి వచ్చి యోగా డే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక యోగా టీచర్గా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే మిగతా వారు ఎలా ఉండాలి అన్న విషయాల మీద చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే మాకు అందించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏ ఆపర్చునిటీ ఉన్నా ఒక్కళ్ళకి రీచ్ అవుట్ అయినా చాలు కదా అన్నదే చాలు కదా. అందుకని జనరల్లీ ఇట్లాంటి అవకాశాలు ఉంటే తప్పకుండా యూటిలైజ్ చేసుకోవడానికి ముందడుగు వేస్తారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. సేమ్. థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదండి, ఉషా మూర్తినేని గారు ఒక యోగా టీచర్గా, అలాగే ఒక ఇంట్లో ఉన్నటువంటి మనిషిగా ఆమె ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండడమే కాదు, యోగా టీచర్గా ఒక ప్రొఫెషనల్లో ఉన్న ఆమె ఎంతో మందికి యోగా వల్ల కలిగే ఉపయోగాలను ఆమె ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి యోగా డే దినోత్సవాన్ని పురస్కరించుకొని మన యోగా టీచర్ అయినటువంటి ఉషా మూర్తినేని గారితో చేసినటువంటి ఇంటర్వ్యూ మీ అందరికీ నచ్చుతుందని ఆలోచిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆవిడ చెప్పినటువంటి కొన్ని రూల్స్ని పాటించండి. యోగాని మీ జీవితంలో ఒక భాగంగా అవలంబించుకోవటం, మీరు చేసుకోవటం ద్వారా మీకే ఎన్ని లెక్కలేనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు ఉషా మూర్తినేని గారు చెప్పినటువంటి మాటల్లో మనం విన్నాము. ఇది ఇవాల్టి యోగా డే దినోత్సవానికి సంబంధించిన అంశాలు. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి News 360.